మనం ఎప్పుడైతే క్రీస్తునందు నిలబడి ఉంటామో, ఆయన యందు నిలబడినప్పుడు దేవుడు మనలో ఏవైతే పనికిరావో అవన్నీ తీసేస్తాడు. ఎందుకు తీసేస్తున్నాడు అని అంటే ఒకటే, మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి, ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన క్రైస్తవుడిగా మార్చడానికి ఆయన మనలో పనికిరాని తీగల్ని కట్ చేస్తాడట. ఆ కట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకు నొప్పి కలుగుద్ది. ఆయన ప్రతిసారి ఆయన నీలో పనికిరాని తీగల్ని కట్ చేస్తున్నప్పుడు ఆయన వాక్యంతో గద్దించే చేయడు. కొన్నిసార్లు నీ కంటిలో కన్నీరు చూడాలనుకుంటాడు ఆయన. కొన్నిసార్లు నిన్ను కష్టాల్లోకి నెట్టేస్తాడు. అక్కడికి వెళితేనే నువ్వు సరవుతావు. కొన్నిసార్లు నీ కుటుంబంలోనికి ఇబ్బందులు రప్పిస్తాడు. నీ ఆరోగ్యం మీద కొట్టొచ్చు, ఒక్కోసారి నీ కుటుంబం మీద కొట్టొచ్చు. ఎందుకోనంటే నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఫలించడానికి దేవుడు చెక్కే ఆ దెబ్బలు ఒక్కోసారి నీ మీద పడతాయి, నీ కుటుంబ పరిస్థితుల మీద పడతాయి, నీ బలహీనతల మీద పడతాయి, లేదా నీ ఆర్థిక ఇబ్బందుల మీద పడతాయి. అన్ని విధాల కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు ఇలా కూడా దేవుడు కట్ చేస్తాడు. కట్ చేస్తున్నప్పుడు మొక్కకు నొప్పి కలుగుద్దా? కలుగుద్ది. సిలిని ఆ రూపాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు, రాయిని కొడుతున్నప్పుడు రాయికి దెబ్బ తగులుద్ది. ఆ దెబ్బల్ని మనం భరిస్తున్నప్పుడు మనకు ఒక చక్కని రూపం వస్తుంది. లేదు నాకు చాలా నొప్పిగా ఉంది అని అనుకున్నావు అనుకో, నీకు ఫలింపు రాదు, ఆ రూపం రాదు నీకు. ప్రభు అదే చెప్తున్నాడు, నువ్వు నాకు ఇష్టం కాబట్టి నీలో ఏదైతే ఫలించకుండా అడ్డగిస్తుందో వాటన్నిటిని నేను కట్ చేస్తాను. నువ్వు కంగారు పడొద్దు. శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చేసాయని, ఇబ్బందులు అయిపోయినాయని, ఎవరెవరో ఏదో మాట్లాడేస్తున్నారని, నీకు అన్ని విధాల ఆర్థికంగా నలిగిపోతున్నావని నువ్వు కంగారు అయిపోయి నీకు నువ్వుగా ప్రభుకి దూరం అయిపోయేలా పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. దేవునికి తెలుసు ఆయన నిన్ను సానబెడుతున్నాడు. ఒక శిల్పకారుడు శిలను చెక్కినట్టుగా ఆయన చెక్కుతున్నాను నిన్ను. దేవుడు కూడానట నువ్వు ఫలిస్తున్నావు, ఇంకా ఫలించాలని నీకు ఫలించకుండా ఏవైతే అడ్డదిడ్డంగా వచ్చేసాయో అవన్నీ కట్ చేస్తాడు. ఆ కట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నొప్పి కలుగుద్ది, బాధపడొద్దు.